వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మతాల్ని, పండుగల్ని ఏ విధంగా ప్రజలకు అన్వయించుకుంటారో వాళ్ళు వేసిన అడ్వర్టైజ్మెంట్ సాక్షిపత్రికలో చూస్తే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఎవరైనా సరే కుటుంబ పెద్ద అయితే కుటుంబ సభ్యులందరూ చల్లగా ఉండాలి ఆ భగవంతుడి ఆశీస్సులతో. అదేవిధంగా ఒక సంస్థ అధినేత అయితే సంస్థ బాగుండాలి, సంస్థలో ఉద్యోగస్తులందరూ కూడా చల్లగా ఉండాలి. అదే ఒక రాజకీయ నాయకుడైతే ప్రజలు బాగుండాలి, కార్యకర్తలు బాగుండాలి, నాయకుడికి బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటారు. కానీ ఆశ్చర్యంగా హిందూ ధర్మరక్షణ, హిందూ ధర్మాన్ని భక్షించే వాళ్ళే హిందూ ధర్మరక్షణ అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఎవరైనా సరే ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. భగవంతుడు ఆ పర్వదిన సందర్భంగా ప్రజలందరికీ కూడా మేలు జరగాలని, అన్ని కుటుంబాల్లో కూడా సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తారు. అదేవిధంగా నాయకుడికి, కార్యకర్తలకి అందరూ కూడా తెలియజేస్తారు. కానీ ఇక్కడ నాయకుడికి ఉగాది శుభాకాంక్షలు, వాళ్ళకి ప్రజలతో సంబంధం లేదు, ప్రజలకి మేలు జరగాల్సిన అవసరం లేదు, ఆఖరికి వారి కార్యకర్తలకి మేలు జరగాల్సిన అవసరం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. అంటే పండగ నాడు, పండగ సందర్భంగా ఆయనకి ఒక్కడికే మేలు జరిగితే సరిపోయిందనే విధంగా వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి హిందూ ధర్మం, హిందూ యొక్క భావజాలం ఏమిటో, హిందూ ధర్మం యొక్క భావజాలం ఏమిటో కూడా అర్థం చేసుకోలేని వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం చేస్తాం. ఏ మతమైనా సరే అందరూ బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి, ప్రజలకి మేలు జరగాలి ఆయా భగవంతుల ద్వారా అని చెప్పేసి కోరుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చల్లగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు సంతోషంగా ఉంటే చాలు, మాకు ఇంకే ప్రజలు ఏమైపోయినా పర్లేదు అనే విధంగా వీరు అడ్వర్టైజ్మెంట్ ఉండటం అనేది చాలా ఆశ్చర్యకరం అని చెప్పేసి నేను తెలియజేస్తాను. దాంట్లో చెప్తున్నారు హిందూ ధర్మరక్షణ అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్లు ఈ స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినలేదని చెప్పేసి మనం చేస్తాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత దేవాది దేవుడు ఏడుకొండల వాణి గుడిలోకి, అంటే తిరుపతి తిరుమల దేవాలయంలోకి దాదాపు మెయిన్ ద్వారం వరకు కూడా చెప్పులతో ఇళ్ళతో మొదలుపెట్టి ఆఖరికి కల్తీ నెయ్యితో లడ్లు చేసే వరకు కూడా ఈ రాష్ట్రమే కాదు ప్రపంచంలోని హిందూ ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కడి మనోభావాల్ని దెబ్బతీసిన పార్టీ అని చెప్పేసి నేను మనం చేస్తాను. ఈరోజు వాళ్ళు చెప్తారు ప్రతి ఒక్కసారి ఎంతసేపు నటన, హిందూ ధర్మం పట్ల, హిందూ సాంప్రదాయాల పట్ల ఏదో గౌరవము, భక్తి, ఆ సాంప్రదాయాల్ని గౌరవించే మనస్తత్వం ఉన్నట్లు చూపించుకోవటానికి ప్రయత్నం ఉంది తప్పితే ఆ సాంప్రదాయాల్ని ఆచరించడంలో మాత్రం ఎక్కడ 5 సంవత్సరాలు కాదు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన కాడి నుంచి కూడా లేదనటం వాస్తవం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. ఒక మతం ముసుగులో మరో మతాన్ని మోసం చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. ఆయన ఏ పండుగైనా సరే ఆయనకి కోతవేటు దూరంలో ప్రముఖ దేవాలయాలు, రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయాలు వారి ఇంటికి కోతవేటు దూరంలో ఉంటాయి. కానీ ఏ రోజు కూడా పండగ సందర్భంగా గుడిని, భగవంతుని దర్శించుకునే ప్రయత్నం కానీ, లేతే హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే ప్రయత్నం కానీ చేయరు. కానీ ఇంట్లో ఒక డ్రామా సెట్టింగ్ వేసేస్తారు. ఆయన కొంతమంది అసిస్టెంట్లు ఉంటారు. వారు డ్రామా సెట్టింగ్, సంక్రాంతి పండగకి సంక్రాంతి సెట్టింగ్, ఉగాది పండగకి ఉగాది సెట్టింగ్, అది ఇంకేదైనా పండుగ ఉంటే ఆ పండుగల సెట్టింగ్లే తప్పితే వేరేది ఉండదని చెప్పేసి మనం చేస్తాను. వారు నటిస్తున్నారని చెప్పేసి నేను ఎందుకు అంటున్నానంటే, నిజంగా వారికి హిందూ సాంప్రదాయాల పట్ల, హిందువుల పట్ల గౌరవము,
లేకపోతే భక్తిభావం ఉంటే గనక ప్రతి మతానికి కూడా వారు క్రిస్టియన్ కానివ్వండి, ముస్లిం కానివ్వండి, హిందువులు కానివ్వండి, వారి వారి పూజా విధానాలకి కొన్ని విధానాలు ఉన్నాయి. అనాదిగా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా పూజా విధానాలు ఉన్నాయి. సరే, ఆనాటి పూజా విధానాలు కాకపోయినా ప్రస్తుతం ఏదైతే పూజా విధానాలు క్రతువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించాల్సిన బాధ్యత ఉంది. ఒక అధినేతగా కానీ లేకపోతే ఒక ప్రముఖ వ్యక్తిగా చేసేటప్పుడు, పబ్లిక్లో చేయాలనుకున్నప్పుడు. కానీ ఆ పూజా విధానాలను కూడా మరి గౌరవించే అలవాటు లేని జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి ప్రదక్షిణ చేసే చోట కూడా ఏదో మొక్కుబడి అంటే నటన, నాకేదో హిందూ ధర్మం అంటే చాలా అభిమానం ఉంది, హిందూ సాంప్రదాయాలు నేను గౌరవిస్తున్నాను అని ప్రజలకి తన పార్టీ, తన సాక్షి పత్రిక ద్వారా లేకపోతే సాక్షి టీవీ ద్వారా చూపించుకోవడానికి ప్రయత్నమే. కానీ ఆఖరికి ఆ పూజారులు ఏదైతే చెబుతారో వాటిని ఆచరించడానికి కూడా ఇష్టపడరని చెప్పేసి వారి బాడీ లాంగ్వేజ్ కానీ వారు చేసిన విధానం కానీ అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. నేను ఆఖరికి ప్రదక్షిణలు కూడా మనం హిందూ సాంప్రదాయం ప్రకారం 3 ప్రదక్షిణలో లేకపోతే 9 ప్రదక్షిణలు చేస్తారు. సో ఆ ప్రదక్షిణలు కూడా చేయటానికి ఇష్టపడిన వ్యక్తి ఏదో మొక్కుబడిగా చేస్తానికి ప్రయత్నం చేసే వ్యక్తి అని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు హిందూ సాంప్రదాయం పట్ల ఎంతో గౌరవం ఉందని చూపించుకోవటానికి ఏదైతే తాపత్రయపడ్డారో, అధికారంలో దేవాది దేవుడు, ఆ దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించటం అంటే అది జన్మ తరించినట్లని చెప్పేసి ప్రతి హిందువు కానీ ప్రతి వ్యక్తి కూడా భావిస్తారని చెప్పేసి మనం చేస్తాను. ఒక్కసారైనా సరే సతీ సమేతంగా వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారా? నిజంగా మీకు హిందూ సాంప్రదాయాల మీద ఉంటే మీరు సమర్పించేవాళ్ళు సతీ సమేతంగా వెళ్ళి. ఆఖరికి మీరు అబ్దుల్ కలాం గారు లాంటి వారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా చాలామంది ఇతర మతస్థులు కూడా వెళ్తారు, తప్పులేదు దాంట్లో. కానీ హిందూ ధర్మం పట్ల నమ్మకం ఉందని ఒక డిక్లరేషన్ సబ్మిట్ చేసి వారు వెళ్తారు. ఏ ఒక్కరోజైనా సరే అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ మీరు డిక్లరేషన్ సబ్మిట్ చేశారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను, నిజంగా మీకు కనుక ఉన్నట్లయితే. కానీ ఈ ఆఖరికి లడ్ల విషయంలో కూడా ఎంత రాద్ధాంతం చేశారో ఈ ప్రజలు మర్చిపోలేదు. ఆ చేసిన పాపాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇటువంటి డ్రామాలు వేయటం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నా నేను. మరి అంతేకాకుండా ఈ వారం రోజుల్లో ఈ పర్వదినాల సందర్భంగా నిజమైన పండుగలు ఈ వారం 10 రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు అనుభవించారని చెప్పేసి మనం చేస్తామని నేను. నిజంగా ఉత్సాహంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ పర్వదినాల సమయం ఏదైతే ఉందో ఈ వారం 10 రోజుల్లో ఈ రాష్ట్రంలో ప్రజలకి జరిగిన మేలు కలిగించిన సంతోషం ఎప్పుడు కూడా కలగలేదంటే అతిశయోక్తి కాదని చెప్పేసి మనం చేస్తాను నేను. ఈరోజు మరి జాబ్ క్యాలెండర్ ఏదో విమర్శిస్తున్నారు వైసీపీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని చెప్పేసి. నేను ఒకటే ప్రశ్నించదలుచుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. సరే, ఇది పక్కన పెడదాం, జాబ్ క్యాలెండరు జాబ్ విషయాలు. మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో మీరు ఏదైతే అమ్మఒడి లేకపోతే విద్యా దీవెన, విద్యా వసతి అని చెప్పుకుంటున్నారో ఏదో విద్యార్థులకి చేసేసినట్లు వాటిని తీసుకున్న విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏ ఒక్క రోజున ఆలోచన చేశారా? అసలు ఎన్ని లక్షల మంది కాలేజీల నుంచి ప్రతి సంవత్సరం బయటకు వస్తారు? ఆ లక్షల మందిలో ఎన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రయత్నం చేశారేమో ఒక్కసారి విమర్శించే ముందు స్పష్టం చేయాలని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను. కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం ఇంజనీర్లు కానీ గ్రాడ్యుయేట్లు కానీ అయిపోతూ ఉంటే మీరు ఎన్ని లక్షల ఉద్యోగాల్ని మీరు ఏర్పాటు చేశారు? ఈ నిరుద్యోగుల కోసం ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారో ఒకసారి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను నేను. మరి ఈరోజు ఈ 20 నెలల కాలంలోనే దాదాపు కాదు 6,28,347 ఉద్యోగాలను కల్పించిన ఘనత బహుశా నాకు తెలిసి తప్పై ఉండొచ్చు, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయబడలేదు అంటే అతిశయోక్తి కాదని చెప్పేసి మనం చేస్తామని నేను.
దాదాపు 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. అదేవిధంగా ఎంఎస్ఎంఈల ద్వారా చిన్న పరిశ్రమలు అభివృద్ధి చేయడం ద్వారా దాదాపు 2.5 లక్షల మందికి ఇచ్చాం. జాబ్ ఫెయిర్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మరి జాబ్ మేళాలో ఎన్ని ఏర్పాటు చేసి 1,46,627 ఉద్యోగాలు ఇచ్చాం. సో వివిధ రంగాల్లో పర్యాటక రంగం కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తామని 2.3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పేసి ఒకసారి నేను ప్రశ్నిస్తా ఉన్నాను నేను. అంతేకాకుండా వైసీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం గ్రాడ్యుయేట్స్లో 24% మంది నిరుద్యోగులుగా ఉండి దేశంలోనే నెంబర్ 1గా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయంలో అని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాకుండా మరి ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఉపాధి లేక సూసైడ్ చేసుకున్న యువత 4,100 మంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కొత్తగా 30,000 గత సంవత్సరం ఇస్తే ఇప్పుడు దాదాపు 10,060 ఉద్యోగాలకి ఈరోజు కొత్తగా జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని చెప్పేసి మనం చేస్తాను. ప్రతి ఉగాదికి కూడా మా యువనేత హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఒక భరోసా కల్పించే విధంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకి ఎటువంటి బెంగ లేదు. ప్రభుత్వ రంగంలో ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. కేవలం ప్రభుత్వ రంగంలోనే కాకుండా స్కిల్స్ ఆధారంగా కానివ్వండి, ఈ రాష్ట్రంలోకి వస్తున్న పెట్టుబడుల ఆధారంగా కానివ్వండి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని పదే పదే మా ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా ప్రీతమ యువనేత లోకేష్ గారు, మా ప్రీతమ ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తున్నారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా డిజేబుల్డ్ పర్సన్స్కి ఫ్రీ బస్ గతంలో కొన్ని సర్వీసుల్లోనే 50% ఫ్రీ ఛార్జెస్ ఉండేవి డిజేబుల్డ్ పర్సన్స్కి. కానీ 2 నెలలకు ముందే డిసెంబర్ 3వ తారీఖున అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో సీఎం గారు మరి ఈ అనౌన్స్ చేసిన విధంగా 2026 ఫిబ్రవరి 28వ తారీఖున వీరందరికీ కూడా ఉచిత బస్సు సర్వీస్ని చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. నేను మరి విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోని సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులకి ఇంతకుముందు ఈ బస్సులు లేవు. వారి దివ్యాంగులకి ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించే నిర్ణయం. అదేవిధంగా మిగిలిన నాన్ స్టాప్ సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఇప్పుడున్న 50% కూడా మరి రాయితీ కొనసాగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ పథకం ద్వారా దాదాపు 12.5 లక్షల మందికి దివ్యాంగులకి వీరికి లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వం దివ్యాంగులకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ వారికి అన్ని విధాలా కూడా మరి అండగా నిలబడిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను తెలుగుదేశం గత ప్రభుత్వ సమయంలో కార్పొరేషన్తో సంబంధం లేకోకుండా ప్రభుత్వే నేరుగా 2 లక్షల నుంచి 4 లక్షల వరకు దివ్యాంగులకి రుణం ఇచ్చే కార్యక్రమం ద్వారా 26 కోట్ల రూపాయలని మరి గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు అడుగుతా ఉన్నాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, మీరు ₹1 అయినా సరే మీరు దివ్యాంగులకి రుణాలు ఇచ్చి వారికి ఉపాధి కల్పించడానికి కానీ వారి కాళ్ళ మీద వారు జీవన భృతికి ఏమైనా సహాయం చేశారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా మరి గత ప్రభుత్వం 40% నుంచి 70% వరకు అంగవైకల్యులకి 500 పింఛన్, ₹500 పింఛన్ ₹1000 పెంచింది. 79% లోపు వైకల్యం ఉన్న వారికి 2019లో ₹2,000, అంతకంటే ఎక్కువ ఉన్న వారికి ₹3,000 2019లో చేశాం. మళ్ళీ ఇప్పుడు అదే దివ్యాంగులకి
3,000 నుంచి 6,000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పేసి కూడా సందర్భంగా మనం చేస్తాను. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ రాష్ట్రం కంటే అత్యధికంగా ఆదాయం ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి, ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా ఈ రాష్ట్రంలో మరి 6,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. మరి 2025-26 ఆర్థిక సంవత్సరంలో 4,332 కోట్లు, 2026-27 సంవత్సరంలో 4,582 కోట్లు కేటాయించడం కూడా జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను. అదేవిధంగా రంజాన్ సందర్భంగా మోజన్లకి 45 కోట్ల రూపాయలు ఒకేసారి రిలీజ్ చేసిన ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం అని చెప్పేసి నేను మనం చేస్తాను. వీళ్ళందరికీ 10,000 మంది ఇమాములకి మోజన్లకి 20 గంటల్లోనే ఈ అమౌంట్ అంతా కూడా వారి అకౌంట్లో కూడా వేయటం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా ఈ వారం రోజుల్లో జరిగిన పోలవరం నిర్వాసితులకి 250 కోట్ల రూపాయలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ఇవ్వటం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. పోలవరం ప్రాజెక్టుల కోసం భూములు అందించిన నిర్వాసితులకి కూటమి సర్కార్ వచ్చిన తర్వాత వేగవంతంగా చెల్లింపులు చెల్లిస్తున్నాం. 3 విడతల్లో 26,149 మందికి 1,943 కోట్ల రూపాయలు కూడా చెల్లించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి R&R ప్యాకేజీ కింద 3వ విడతల భాగంగా 226 కోట్లు రిలీజ్ చేశాం. మరి 2025 జనవరిలో సంక్రాంతికి మొదటి విడతగా 800 కోట్లు, దీపావళికి 2వ విడతగా 916 కోట్లు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఏ కార్యక్రమం చేసినా అని చెప్పేసి మనం చేస్తాను. ఒక పక్కన పోలవరం ప్రాజెక్ట్ని విధ్వంసం చేసేసి ఎప్పుడు పూర్తయిద్దో కూడా చెప్పలేము అనే స్థాయికి ఆనాటి ప్రభుత్వ ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడుతూ కాకుండా R&R ప్యాకేజీ ఒక ప్రాజెక్టు పూర్తి చేయాలంటే R&R ప్యాకేజ్ అనేది చాలా ముఖ్యం. దాన్ని పక్కన పెట్టేసేసి మేమేదో చేస్తాము, తొడలు కొట్టి మీసాలు తిప్పితే పనులు అవుతాయండి. ఒక చిత్తశుద్ధి, ఒక కార్యాచరణ, దాన్ని పనిచేసే మెలకువలు తెలియాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు, ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. అల్లా దయతో అందరి జీవితాల్లో కూడా సంతోషం నింపబడాలని చెప్పేసి నేను మనసారా అల్లాని ప్రార్థిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మ రక్షకుడు అని చెప్పి ఒక పెద్ద పేపర్ యాడ్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన యాడ్ ఒక్కసారి చూడండి. ఈయన హిందూ ధర్మ రక్షకుడు ఈయనేనండి. ఒకసారి మీరు ఆలోచించండి. హిందూ ధర్మంలో మనకి మొన్న కడపలో పులివెందుల్లో ఆయన కాన్స్టిట్యున్సీలో పోయి పూజ చేసేటప్పుడు యజ్ఞంలో పాల్గొనుంటే హవిస్సులు ఇస్తే పూజారి ద్వారా హవిస్సులను వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తీర్థం ఇస్తే కింద పారబోసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రదక్షిణం చేయమని నిన్న పూజారులు చెప్తే, ప్రదక్షిణం అంటే ఏంటి? అహంకారాన్ని తగ్గించుకోవటం అనేది ప్రదక్షిణం. దేవుడికి 3 ప్రదక్షిణాలు చేసినప్పుడు మనలో ఉన్న అహంకారాన్ని మనం తగ్గించుకుంటాం. దానికోసమే మనం ప్రదక్షిణం చేస్తాం. అంతేగాని ఆ ప్రదక్షిణం చేయమని చెప్తే చివరికి తన పార్టీ వాళ్ళు కూడా, పూజారులు చెప్పినా ఏం లేదు, పార్టీ వాళ్ళు చెప్పినా ఏం లేదు, చేయకుండా దండం పెట్టి నుంచున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఉగాది రోజున మరొక్కసారి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా, హిందూ సాంప్రదాయాలకి తొంగలో తుక్కినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి. ఈయన గురించి చెప్పాలంటే ఆయన పరిపాలనలో 12 దేవాలయాల మీద దాడులు జరిగినాయి. రామతీర్థంలో నేను ఆ మాటలు కూడా మాట్లాడను. రాముల వారికి అపచారం చేశారు. 300 దేవాలయాల మీద దాడులు జరిగినాయి. వాటిలో ప్రధాన దేవాలయాలు 12 మీద దాడులు జరిగినాయి. ఆ దాడుల్లో కొన్ని మీ మచ్చుతనకు నేను చెప్తాను. ఒకటేమో రామతీర్థంలో రాముల వారికి అపచారం చేశారు. అయ్యా, మీరు నిజంగా ఫోటో వేస్తే రామతీర్థంలో రాముల వారికి మీరు చేసిన అపచారం ఫోటో ఇక్కడ వేయాలి. అది మీ బాధ్యత, మీ చిత్తశుద్ధిని మీరు చూపెట్టుకోవటం. అది కాకుండా నెక్స్ట్ అంతర్వేదిలో రథాన్ని 100 ఏళ్ల రథాన్ని తగలబెట్టినటువంటి ఘనత మీది. ఆ ఫోటో వేశారా? బెట్రగుంటలో ఒక దేవాలయం మీద దాడి జరిగింది, ఆ ఫోటో వేశారా? అదేవిధంగా అమ్మవారి గుడిలో
వెండి సింహాలను దొంగిలించారు, ఆ ఫోటోలు వేశారా? ఇవన్నీ కనుక మీరు వేసి చూపెడితే మీరు హిందూ ధర్మ రక్షకుడో హిందూ ధర్మ భక్షకుడో ఒక్కసారి మీకు అర్థమవుతుంది. ఆ ఫోటోలన్నీ వేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఇక్కడ మీరు సార్ చెప్పారు కాబట్టి దాని మీద నేను ఎక్కువగా పోవటల్లా, ఎందుకంటే మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి మరొకసారి నేను హిందూ ధర్మ రక్షకుడని ముందుకు వస్తున్నారు. మీరు హిందూ ధర్మ రక్షకుడు కాదు, మిమ్మల్ని ఎవరిని నమ్మరండి. ఇంకోసారి మోసం చేసే ఆలోచనలు మీరు మానుకోవాలి. అదేవిధంగా మీకు ఇంకోటి ఒక సామెత ఉంది. ఒక సామెత ఏంటంటే, పిల్లిని చంపితే 100 గుళ్ళు కట్టినా కానీ ఆ పాపం పోదు. ఒకసారి పిల్లిని చంపితే తెలుసో తెలియకో చంపినా పోదు. మీరు తెలిసి 20 కోట్ల లడ్లు పాలు లేకుండా, ఆవు పాలు లేకుండా లడ్లు తయారు చేసినటువంటి ఘనత మీది. మీ పాపం ఎన్ని చేస్తే పోతుందండి? అందుకనే 11 సీట్లు ఇచ్చారు. మీరు గత ప్రభుత్వంలో మీరు చేసిన దాడులకి ఇవాళ మీ పరిస్థితి, మీరు ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని క్షమించమని అడిగి ఒక పద్ధతి ప్రకారం మీరు చేస్తే మీకు మీ మీద గౌరవం ఉండేది. కానీ మీరు ఇప్పుడు కూడా ఎదురుదాడి చేసే పరిస్థితిలో ఉన్నారు తప్పితే ఏ రోజు కూడా మీరు తప్పు ఒప్పుకునే పరిస్థితి మీకు లేదు. నేను హిందూ ధర్మ రక్షకుడిని ఒక పక్క చెప్తారు, మిమ్మల్ని నేను సూటిగా ఒక ప్రశ్న చేస్తా. అయ్యా, మీరు సిబిఐ ఎంక్వైరీ జరిగేటప్పుడు క్రిస్టియన్ అని మీరు చెప్పారా లేదా? చెప్పలేదని చెప్పండి. మా దగ్గర రిపోర్ట్ కాగితాలు ఉన్నాయి, మేము చూపెడతాం. మీ దాంట్లో చెప్పింది క్రిస్టియన్ అని మీరే కదా చెప్పింది. క్రిస్టియన్ అని ఒప్పుకున్నప్పుడు ఎప్పుడన్నా మీరు టీటీడీకి దర్శనానికి వెళ్ళినప్పుడు మంత్రి గారు కూడా అడిగారు, ఏ రోజన్నా మీరు డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేశారా? అసలు హిందూ మతం మీద మీకు గౌరవం ఉందా? దానికి ఇంకో ఉదాహరణ మీకు చెప్తాను. 2020-21లో సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. సుబ్బారెడ్డి గారు, ఆయన భార్య ఉంది, మధ్యలో మీరున్నారు. మీ భార్య ఏదండి? మీ భార్య ఉందా? ఇక్కడ ఉందా? ఒకసారి మీరే చూడండి, ఉందా? ఎవరైనా ఇవాళ దాకా మా ముఖ్యమంత్రి గారు ఏ రోజైనా పట్టు వస్త్రాలు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఏ రోజైనా సతీ సమేతంగానే వెళ్తారు. ఇదిగోండి మళ్ళీ ఇదే ఫోటో సేమ్ 2021, ఇది 21-22. ఇప్పుడు కూడా మీరు వెళ్ళాలా? రెండోసారి కూడా ఒక్కళ్ళే వెళ్ళారు. ఇదిగో 22-23, ఎందుకంటే సుబ్బారెడ్డి గారే పక్కన ఉన్నారు, 3 ఏళ్ళు ఆయనే గారు ఇప్పుడు చైర్మన్. ఆయన భార్యతో వచ్చాడు, కానీ మీరు మాత్రం భార్య సమేతంగా ఇప్పుడు వెళ్ళరు. మీరు మాట్లాడతారు హిందూ మతం గురించి, హిందూ పరిరక్షకుండని మీరు చెప్తారు. మీకు అర్హత ఉందా? మీరు అసలు మాట్లాడే అర్హత మీకు ఉందా అని ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే మీరు ఇందాక సార్ కూడా చెప్పారు, ఇంటి పక్కన గుళ్ళు ఉన్నాయి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది, ఒక పక్కేమో కనకదుర్గమ్మ వారి టెంపుల్ ఉంది, ఒక పక్కేమో వెంకటేశ్వర స్వామి వెంకటాయపాలెంలో టెంపుల్ ఉంది. ఇవన్నీ ఉన్నా కానీ ఇంట్లో ఒక సెట్టింగ్ వేస్తారు. ప్రతిరోజు ఒక 6 కోట్లు 7 కోట్లు పెట్టి సెట్టింగ్ వేసినటువంటి వ్యక్తి మీరు. చివరికి తీర్థం ఇస్తే కింద బారుపోస్తారు, ప్రసాదం ఇస్తే దీనిలో కాగితంలో కట్టి కింద పెడతారు. ఇంట్లో గుడి కడతారు. ఇంట్లో గుడి కడతాం అంటే కట్టుకోవచ్చు. గుడి కట్టాలంటే దానికి ఒక పద్ధతి ఉంది, క్రతువు చేయాలి. ఎందుకంటే దానికి ఆ దేవుణ్ణి అక్కడ ప్రతిష్ఠించాలి. ఒక రాతిలో దేవుణ్ణి తయారు చేసి ఆ దేవుణ్ణి అక్కడ ప్రతిష్ఠించేటప్పుడు దానికి ఒక క్రతువు చేస్తాం, దానిలో దేవుణ్ణి ఆవాహనం చేస్తాం. అవన్నీ చేయకుండా ఒక దేవుడు అక్కడికి రాడు. ఇలాంటివన్నీ చేస్తూ నేను హిందూ రక్షకుడు అని చెప్పి ఓ పెద్ద పేపర్ ఆడిస్తే ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలు మీ యొక్క తప్పుని చూస్తూనే ఉన్నారు. ఇలాంటివి మీరు ఎక్కువ చేసే కొద్దీ మీకు మళ్ళా గత ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా నేను చెప్పాను, గత ప్రభుత్వంలో మీరు దేవుడి మీద దాడులే చేశారు, ఇప్పుడు దేవుడితో పాటు ప్రజల మీద కూడా దాడులు చేస్తున్నారు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని హిందూ మతంలో మీరు చేసిన తప్పులన్నీ ఒప్పుకొని క్షమించమని కోరితే ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు తప్పితే, లేకపోతే మళ్ళా ఇంకోసారి కూడా చెప్తున్నాను, మీకు ఆ 11లో 1 కానీ 0 కానీ మిగులుతుంది తప్పితే, ఆల్రెడీ దేవుడు మీరు చెప్తారు ప్రతిసారి దేవుడు మాకు స్క్రిప్ట్ రాస్తాడని. దేవుడు ఆల్రెడీ రాశాడు. గత ప్రభుత్వంలో మీరు హిందూ మతం మీద దాడుల మీద చేసిన వాటికి ఆ స్క్రిప్ట్కు 11 చేశారు. ఇప్పుడు మళ్ళా మీరు చేసే తప్పులను ఒప్పుకోకుండా ఇంకా ఎదురు దాడి చేస్తే ఆ 11ని 1 కానీ 0 చేస్తాడని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకొని హిందూ మతాన్ని గౌరవించాలి అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తప్పకుండా చర్చకు సిద్ధమేనండి. తప్పకుండా చర్చకు సిద్ధమే. జాబ్ క్యాలెండర్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏమిటి, కూటమి ప్రభుత్వం విధానం ఏమిటి, దాని మీద చర్చకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తాను. పోయిన సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం,
మళ్ళీ ఈ సంవత్సరం విడుదల చేస్తున్నాం, రాబోయే ప్రతి సంవత్సరం విడుదల చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను అంటే వాళ్ళ 5 ఏళ్లలో ఒక డిఎస్సి కూడా ఇవ్వలేదు, మీరు మొదటి ఏడాది ఇచ్చారు, దాన్ని ఎట్లా చూస్తారు? వారికి ఒక అవగాహన లేని పరిపాలన అని చెప్పేసి ప్రజలందరూ కూడా నమ్మారు. మనం కూడా పదే పదే చెప్తా ఉన్నాం. వారు ఏ విధంగా ఏంటంటే టీచర్లు లేని విద్యా విధానం, పాఠ్యాంశాలు బోధించే టీచర్లు లెక్చర్ లేని విద్యా విధానం, స్కూల్ విద్యా విధానం, యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్ లేని యూనివర్సిటీ విద్యా విధానాన్ని అవలంబిస్తూ అన్ని ఖాళీలుగా పెట్టి ఈరోజు మేము టీచర్స్ని భర్తీ చేశాం. పోయిన సంవత్సరం దాదాపు 16,000 మంది టీచర్స్ని భర్తీ చేశాం. ఈరోజు మళ్ళీ ఈ జాబ్ క్యాలెండర్లో యూనివర్సిటీస్లో 15,000 మందిని చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పోలీసు అంటే ఒక లక్ష్యంతో ఒక విద్యా విధానాన్ని ఏ విధంగా అభివృద్ధి పటిష్టం చేయాలి, ఒక రక్షణ శాఖను ఏ విధంగా పటిష్టం చేయాలనే లక్ష్యంతో చేస్తున్నాం. ఇంకా అవి ఖాళీలు ఉన్నాయి, అవి కూడా భర్తీ చేస్తాం జాబ్ క్యాలెండర్ ద్వారా అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏదైతే ఉద్యోగాలు లేకపోయారు, అనేక మంది బీసీ చాలా మంది ఇబ్బంది పడ్డారు, కాలిపోయారు, కొంతమంది చనిపోతుంది. సో ఇది ఎట్లా ఉపయోగపడుతున్నారు? ఇది చాలా వారికి జీవితంలో ఒక భరోసా, ఒక ధైర్యం కల్పించే చర్య అని చెప్పేసి చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. అదేవిధంగా గత సంవత్సరం విడుదల చేశాం, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా విడుదల చేశాం, భవిష్యత్తులో కూడా విడుదల చేస్తాం. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకి అదనంగా 20 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో మరి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంతో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మరి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలని, గూగుల్ డేటా సెంటర్స్ కానివ్వండి, టాటాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి నిరుద్యోగులకి భరోసా కల్పిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.